కొత్తవలస మండల ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే వీక్షిస్తూ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు నేర్పించినందుకు ఉపాధ్యాయులను అభినందనలు తెలపడం జరిగింది. జిల్లా స్థాయి, మండల స్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సన్మానించి వారికి తన చేతుల మీదుగా అవార్డులు అందించడం జరిగింది. అనంతరం ఆమె మాట్లాడుతూ మనసులను తీర్చిదిద్ది మార్పును నిర్దేశించి భవిష్యత్తు నిర్మించి జీవితాన్ని సుసంపన్నం చేసే బోధన కళను సొంతం చేసుకున్న ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలను సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి కార్పొరేటర్ చైర్మన్ పొట్నూరు వెంకటరత్నాజీ, పిఎస్సిఎస్సి చైర్మన్ కోట్ల శ్రీను, ఎంపీపీ గోపమ్మ, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, మాజీ సర్పంచ్ కొరుపోల్ అప్పారావు, ఆర్కే రాజు, ఎంఈఓ జి శ్రీదేవి, ఈఓ పిఆర్డి ఎం శ్రీదేవి మరియు ఉపాధ్యాయులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కావాలంటే మీకంటే మీ దగ్గర ఫోటో తీయండి. బాబు ఫోటో క్యాప్ తీయండి. ఇలా మన ఫోటో బాది. చివరగా మన శ్రేయోభిలాషులు, మన మంచి కోరే ఆహ్వానించాల్సిందిగా మన అప్పుల్లాస్ మాస్టర్. కోట్ల మంది ప్రజల్లో ఉపాధ్యాయ సోదరులు పారదర్శకంగా ఈ రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో రాష్ట్రాన్ని మా ప్రజాప్రతినిధులు కాపాడలేదు, ఇదైతే నిజం. మా రాజకీయ పార్టీలు కాపాడలేదు. మీ అందరి యొక్క సహకారంతో ఇవాళ ఈ కూటమిలో ఉపాధ్యాయ దినోత్సవంలో ప్రతి ఏడు మనం కలుసుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు మన అందరి గురుతుల్యులైన సర్వేపల్లి రాధాకృష్ణ గారి
జయంతి సందర్భంగా ఇప్పుడు సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే జరుపుకోవడం, అందులో అనేకంగా వారి ఆశయాలను మనం అందరం కూడా ముందుకి సమాజంలో ఉన్న ప్రతి పౌరులు ముందుకి నడుచుకుంటూ వెళ్తూ ఇవాళ నిజంగా అనేక ఇబ్బందులు ఒడిదొడుకులు రాష్ట్రంలో ఉన్నాయి. మీ ఇబ్బందులు కూడా అనేకం ఉన్నాయి. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం తోడుండాల్సిన అవసరం కూడా ఉంది. ఈనాటి ప్రస్తుత లోటు పరిస్థితుల్లో మేము 1వ తారీఖు మీకు జీతాలు ఇవ్వగలుగుతున్నాం. అది మాకు సంతోషం. మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్పి నేను ప్రభుత్వం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అన్నీ చేసేసామని నేను చెప్పలేను, అన్నీ అయిపోయాయని కూడా చెప్పలేము. మీ అందరూ ఇక్కడ ఉన్నవారు మేధావి వర్గంలో ప్రతి ఒక్క విషయం పైన మీకు అవగాహన ఉంది. ప్రభుత్వ లోటుపాట్ల పైన అవగాహనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యతలు కూడా మీ అందరిపైనే ఉన్నాయని నమ్మే మనిషిని నేను. మొట్టమొదట నా బాధ్యతలో మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈనాటి ప్రస్తుత సమాజంలో ఎన్ని ఉన్నత శిఖరాలకి ఏ వ్యక్తి ఎదిగినా బాల్య విద్య అనేది చాలా విలువైనది. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులు బుడిబుడి అడుగులు తల్లిదండ్రులు వేయిస్తే ఆ తర్వాత చెయ్యి పట్టుకొని నా పిల్లలు అని చెప్పి విద్యే కాదు నైతిక విలువలకు రూపకల్పన చేసేది ఉపాధ్యాయుని సోదరులని భావిస్తాను. మరి ఆ దశగా ఇవాళ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు మీ అందరూ ముందుకు నడిపించిన పెద్దలు. మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ధర్మవరంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఇవాళ ఐఏఎస్గా కూడా ఉన్నారు. మొన్ననే ఆయన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రిలీవ్ చేశారు ఆయన. అంటే నేను అనేది మీ యొక్క సహకారమే ఇవాళ మా భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులకి ఏ వ్యక్తికైనా నాంది అని అటువంటి విద్యను అందజేస్తున్నాం. మీ అందరికీ ఇప్పుడు ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కుటుంబాలని చల్లగా చూడాలని నేను ఆ కలియుగ వెంకన్న స్వామిని మనస్ఫూర్తిగా కోరుతూ, వేదికపై ఉన్న మా తోటి ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడారు. మేడం అయితే ఎంతో వివరంగా విషయాలు చెప్పారు. ఆ మహానుభావుడు భారతరత్న మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిలో వారికి భారతరత్న, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా అనేక ఉన్నత శిఖరాల్ని ఉపాధ్యాయులుగా ప్రారంభించి రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాటి కూటమి ప్రభుత్వం చిన్నారుల్లో నైతిక విలువలు మీరు అందజేస్తున్న విద్యకు జోడించి వారిని మర్చిపోకుండా ఏవైతే స్కూల్ బుక్స్ కిట్ ఇచ్చారో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరున ఇవాళ ఇవ్వడం, మహాతల్లి డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న భోజన పథకానికి ఆ తల్లి పేరు పెట్టడం, అదేవిధంగా ఏదైతే మీరు అన్నారు వికసిత్ భారత్ విజన్ 47 అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా విద్యలో ముందుండాలి, భారతదేశం అంతా కూడా ముందుండాలని ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనకి అనుగుణంగా అందరం చేయి కలిపి ముందుకు నడవాలని చెప్పి